నమస్కారం అండి. నా పేరు రెడ్డి అండి. మా వైఫ్ పేరు స్పందన. మా చిన్న అబ్బాయి చల్లా దేవాంశ్ రెడ్డి 7 months ఓల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే, యాక్చువల్లీ మేము ఇంట్లో ఉన్నప్పుడు మా బాబుకి సరిగా ఫుడ్ తీసుకోకపోవడం, మోషన్ టైట్గా పాస్ చేయడం, అస్సలు యూరిన్ పాస్ చేయకపోవడం, వాటర్ అస్సలు తీసుకోకపోవడం, కంటిన్యూ ఫీవర్గా రావడం, ఇలా 2-3 days నుండి కంటిన్యూగా ఏమీ తినకపోవడం, మోషన్ అస్సలు పాస్ చేయకపోవడం వల్ల లోకల్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ చూసి నార్మల్గా మెడిసిన్ రాసి ఇచ్చారు, తగ్గిపోతుంది అని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. 2 days మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా బాబు అసలు ఏం యాక్టివ్గా లేడు సార్. ఫుల్ ఫీవర్, అన్నీ ఫీవర్ కూడా 1 or 2 నుంచి తగ్గేది లేదు. అసలు వేడి వాటర్తో తుడిచినా, ఎలా ఏం చేసినా, ఏ ట్రీట్మెంట్ చేసినా తగ్గలేదు. తగ్గకపోతే December 25th క్రిస్మస్ రోజు సడన్గా ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో. సడన్గా అసలు ఎమర్జెన్సీలో కూడా క్రిస్మస్ రోజు అందరికీ సార్ వాళ్ళందరికీ హాలిడే ఉన్నా కానీ ఎమర్జెన్సీలో అందరూ టీం మొత్తం చాలా సపోర్ట్ చేశారు. బేబీని తొందరగా అడ్మిట్ చేశారు. PICU డాక్టర్ రఘుపతి సార్ కూడా ఎమర్జెన్సీలో రావాల్సి వచ్చింది. బాబుకి SVT ప్రాబ్లం ఉండేది, హార్ట్ సడన్గా కొట్టుకుంది. నైట్ 12 o'clockకి సార్ చెప్పారు, బాబు బతకడం చాలా కష్టం, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, బాబుకి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బాబు ఇప్పుడు 2 days నుంచి అసలు ఫుల్ డీహైడ్రేషన్ అయిపోయి ఉన్నాడు. బాబు క్యాన్లా కూడా దొరకట్లేదు డీహైడ్రేషన్ వల్ల అని చెప్పారు. మేము చాలా సఫర్ అయ్యాము. బట్ సార్ క్యానులా పెట్టారు. ఎస్విటి రాగానే అడినోసన్ ఇచ్చి దాన్ని మంచిగా చేశారు. బాబు 24 hours దాటిన తర్వాత బాబు ఎలా ఉంది ఏంటి అని చెప్తామని చెప్పారు. 24 hours అయింది. బాబుకి SVT ప్రాబ్లం మళ్ళీ రాలేదు. సో బాబు యాక్టివ్గా ఉన్నాడు. బట్ SVT ఎందుకు వచ్చింది అనేసి అన్నీ చేయాల్సి వచ్చినాయి. ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఒక 1 month హాస్పిటల్లోనే ఉన్నాము. సార్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. సార్ వాళ్ళు ప్రతి ఒక్కటి ఫస్ట్ హార్ట్ ఎందుకు ఎక్కువ కొట్టుకుంటుంది అని 2D ఎకో చేస్తే 2D ఎకో కూడా నార్మల్గా ఉంది. కానీ బాబుకి ఇంకా SVT ప్రాబ్లం తగ్గట్లేదు. ఎందుకు ఇంకా ఇలానే ఉంది అనేసి మళ్ళీ స్కానింగ్ చేశారు సార్. స్కానింగ్ చేస్తే అందులో మనకి ఒక మాస్ ఉంది అని తెలిసింది. ఈ మాస్ ఏంటి అసలు, ఈ మాస్ ఎందుకు ఇంత ఉంది, మాస్ ఏంటి మాస్ అనేసి ఇంకా బయాప్సీ అలా అన్నీ చేస్తే, స్కానింగ్ చేస్తే ఇది ఒక ట్యూమర్. ఈ ట్యూమర్ అనేది క్యాన్సర్ ట్యూమర్ అనేసి ఒక 1 month మేము December 25th హాస్పిటల్లో జాయిన్ అయితే 1 month తర్వాత డయాగ్నోస్ కావడానికి 1 month పట్టింది సార్. ఈ 1 monthలో సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. 1 month తర్వాత మాకు క్యాన్సర్ అని తెలిసింది బాబుకి. ఆ క్యాన్సర్ కూడా, ఆ గడ్డ కూడా కిడ్నీస్ దగ్గర నుండి ఆల్మోస్ట్ 10 centimeter ఉంది. కిడ్నీస్ దగ్గర నుంచి హార్ట్ వరకు ఆ ట్యూమర్ అనేది పెరిగిపోయింది. ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం అన్నారు. బాబు అసలు ఎలా ఉంటాడు అని అన్నారు. కానీ సార్ వాళ్ళు దాన్ని సక్సెస్ చేశారు. బయాప్సీ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, చిన్న బాబు కదా అని అన్నారు. బయాప్సీ కూడా సక్సెస్ చేశారు సార్ వాళ్ళందరూ. సెకండ్ ఒపీనియన్ అలా తీసుకొని రండి అని అన్నారు. మేము అన్ని హాస్పిటల్స్ తిరిగాము. అసలు అన్ని హాస్పిటల్స్, వెళ్ళని హాస్పిటల్ లేదు. చాలా హాస్పిటల్స్ తిరిగాము సార్. తిరిగిన తర్వాత అందరి రివ్యూస్, ఒపీనియన్ తీసుకున్న తర్వాత సార్ వాళ్ళు కూడా చేసి, సార్ వాళ్ళు చాలా ముందుకు వచ్చారు. మేము చేస్తాము అని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. డాక్టర్ రమేష్ సార్ టీమ్ అండ్ డాక్టర్ శ్రీకాంత్ సార్ టీమ్, PICU టీమ్ అండ్ ఆంకాలజీ టీమ్ డాక్టర్ భరత్ సార్. సో అందరూ ఛాలెంజింగ్గా తీసుకొని మాతో డిస్కస్ చేసి మేము బాబుకి ట్రీట్మెంట్ చేస్తాము, మా సాధ్యమైనంత వరకు మేము ట్రీట్మెంట్ చేస్తాము, అవుట్కమ్ చూపిస్తాము, మీరు మాత్రం హోప్స్ పెట్టుకోండి, హోప్స్ మాత్రం వదిలేసుకోకండి, మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పారు. మీరు ఏ ట్రీట్మెంట్ అయినా చేయండి, ఎలా అయినా చేయండి సార్, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మేము దేనికైనా రెడీ సార్, బాబుని మీకు మీ చేతుల్లో పెడుతున్నాము. అసలు బాబుకి ఎంత ప్రాబ్లము, అసలు బయటకు చూస్తే బాగానే ఉన్నాడు బాబు. ఎక్కడ అసలు 7th month వరకు ఎప్పుడు ఎక్కడ డయాగ్నోస్ కాలేదు మాకు. అసలు బాబుకి ప్రాబ్లం ఉన్నట్టు అనిపించకపోయేది. మంచిగా మిల్క్ తీసుకునేది, మంచిగా ఫుడ్ తీసుకునేది. కానీ సడన్గా ఇలా ఇంత పెద్ద ట్యూమర్, చిన్న ట్యూమర్ కాదు, ఆల్మోస్ట్ 10 centimeters ఉంది ట్యూమర్. కిడ్నీ నుంచి హార్ట్ వరకు ఉంది.
అసలు అది తీయడం కూడా చాలా కష్టం అని అన్నారు. ఒక స్టేజ్లో కీమో ముందు ఫస్ట్ సర్జరీ చేయాలంటే కిడ్నీ కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. ఒక కిడ్నీ మాకు చాలా భయం వేసింది అసలు, ఒక్క కిడ్నీతో బాబు ఒకవేళ అసలు ఎట్లా సర్వైవ్ అవుతాడు అసలు అనేసి ఫుల్ టెన్షన్ ఉండుండే. కానీ సార్ వాళ్ళందరూ టీమ్స్ మొత్తం స్టాఫ్ మొత్తం డిస్కస్ చేసుకొని ఫస్ట్ కీమో చేద్దాము, కీమో చేసి కిడ్నీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం ఆర్గాన్స్ అసలు బాబుకి ఏం ఆర్గాన్స్ డ్యామేజ్ చేయొద్దు, ఏం ఆర్గాన్స్ రిమూవ్ చేయకుండా మనం సర్జరీ చేసి బాబుని సక్సెస్ చేయాలి, అవుట్కమ్ మంచిగా రావాలి అనేసి అది కీమో 4 సైకిల్స్ ఇచ్చారు. కీమో సైకిల్స్ 4 సైకిల్స్ ఇచ్చిన తర్వాత మాకు అసలు చాలా భయం వేసింది. అసలు కీమో అంటే పెద్ద పెద్ద వాళ్ళకే హెయిర్ లాస్ అవుతుంది, వాళ్ళు అసలు ఎంత తట్టుకోలేరు, వాళ్ళు అసలు ఫుల్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా, మంచి ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బక్కగా కావడము, హెయిర్ లాస్ కావడము, స్కిన్ లాస్ కావడం, ఇవన్నీ అనుకొని ఫుల్ టెన్షన్ పడ్డాము. కానీ బాబు అన్నీ తట్టుకున్నాడు. అన్నీ బాబు ఏజ్కి కరెక్ట్ ఏజ్కి తగ్గట్టు భరత్ సార్ కూడా అన్నీ ఇచ్చారు. తర్వాత విక్రమ్ సార్ కూడా సర్జరీకి ఒప్పుకొని సర్జరీ సక్సెస్ చేశారు. తర్వాత పెట్ సిటీ కూడా అంతా నార్మల్గా వచ్చింది. సార్ వాళ్ళు జెనెటిక్ స్టడీస్ కూడా చేపియండి, అందులో కూడా చూద్దాం అనేసి జెనెటిక్ స్టడీస్ అన్నీ చేపించారు. అన్నీ బాబుకి ఏం అవసరం లేదు అవన్నీ టెస్టులు చేపించారు. ఆ టెస్టులు అన్నీ నార్మల్ వచ్చాయి. ఇప్పుడు మేము ఇంత హ్యాపీగా బేబీని ఇంత హ్యాపీగా చూడగలుగుతున్నాము అంటే అందరికీ థ్యాంక్స్. హాస్పిటల్ యశోద హాస్పిటల్స్ టీమ్ మొత్తం స్టాఫ్ అసలు ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ప్లస్ అంత మంచి డాక్టర్స్, ఇంత పెద్ద హాస్పిటల్. మా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఇంత పెద్ద హాస్పిటల్ అసలు మాకు ఎంత మనీ అయితే అసలు డాక్టర్స్ మాతో మాట్లాడతారా, అసలు మంచిగా ఫ్రీగా ఉంటారా లేదా అనేసి ఒక మైండ్ సెట్ ఉండేది మాకు. ఇంత పెద్ద హాస్పిటల్ అసలు ఇట్లా మనీ కోసం ఉంటుంది హాస్పిటల్, కానీ మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అనుకున్నాం. కానీ మనీ కోసం ఉండదు. అసలు డాక్టర్స్ ఎలా ఉన్నారంటే ఫ్రీగా మనతో ఎంత బాగా మాట్లాడతారంటే సార్ వాళ్ళు ఫోన్ నెంబర్స్ వాళ్ళ పర్సనల్ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. బాబుకి ఏమన్నా అయితే వెంటనే ఫోన్ చేయండి, ఏమన్నా చెప్తాము, సడన్గా ఇక్కడి వరకు ఇంత దూరం వచ్చే వరకు కూడా ఏం కావద్దు బాబుకి అనేసి అందరూ పర్సనల్ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు మాకు. సార్ వాళ్ళు అసలు ఎంత సపోర్ట్ చేశారంటే, ఎంత ఫ్రీగా మాట్లాడతారంటే బాబు ఎక్కడ కనిపించినా దేవాంశ్ ఎలా ఉన్నాడు, బాబు ఎలా ఉన్నాడు, అందరూ అసలు ఎంత పెద్ద పొజిషన్లు ఉన్నారు, అసలు ఇట్లా మాట్లాడతారని అనుకోలేదు. ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద పొజిషన్స్, డాక్టర్ పొజిషన్, ఇంత పెద్ద డాక్టర్స్ కూడా మాతో ఇంత ఫ్రీగా మాట్లాడతారు, సేమ్ రిలేటివ్స్ లాగా ఫ్రెండ్స్ లాగా మాట్లాడతారు అనేసి అస్సలు అనుకోలేదు. మా మైండ్ సెట్ అట్లా ఉండేది. ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద పొజిషన్, డాక్టర్స్ పొజిషన్ అనేసి మా మైండ్ సెట్ అలా ఉండేది. కానీ అదంతా తప్పు. అసలు డాక్టర్స్ ఎంత ఎక్స్పీరియన్స్, రమేష్ సార్ అయితే 40 years ఎక్స్పీరియన్స్, శ్రీకాంత్ సార్ ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, వీళ్ళందరూ మాతో ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారు అనేసి లాస్ట్గా అసలు ఎంత తప్పుగా అనుకున్నాం అనేసి. మస్తు ఫైనాన్షియల్గా కూడా శ్రీకాంత్ సార్ చాలా డిస్కౌంట్ ఇచ్చారు, చాలా హెల్ప్ చేశారు. అందరూ అసలు అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఒక మాటలో చెప్పాలంటే బాబు ఎదుగుతున్న ప్రతిసారి మా కళ్ళలో కనిపించేది డాక్టర్స్ మాత్రమే. ఈ హెల్ప్ చేసిన డాక్టర్స్ అందరూ బాబు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్స్ మాత్రమే కనిపిస్తారు. మా పేరెంట్స్ మా కష్టం కన్నా మీరు మా బాబుకి లైఫ్ ఇచ్చారు. అసలు బాబు ఎన్ని స్టేజెస్ మేము బాబుని చూడగలిగితే అన్ని స్టేజెస్ మీరు సార్ వాళ్ళందరూ గుర్తుకొస్తారు. అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ యశోద టీమ్. A very good morning to everybody. I am Dr. Ramesh, Head of Department of Pediatrics, Yashoda Hospital, Secunderabad branch. About some time back, a 1-year-old boy named Devansh Reddy was brought to my OP with dyspnea. Dyspnea, he was having difficulty in breathing. So as usual, initially we thought it was some respiratory infection, but after doing an X-ray, he was not improving, and after that, which was followed by a PET scan, we have found that the child was having a big tumor in the chest. So it's a very rare phenomena. So immediately we involved the oncology team, and they have come and made a diagnosis of the tumor. And for the tumor, we had to initially give chemotherapy because the tumor was very big in size.
and it was heavy. At that time, if we operate, there will be problem for the child. Some complications could occur. So after giving the initial chemotherapy, the tumor was completely removed by our expert team of surgeons, and excellently managed by our excellent team of intensivists in our pediatric department. A special thanks to the pediatric department, our intensive team, the oncology department, the onco surgeons, and all the people involved, and above all, God for saving such a beautiful child. And we are happy to inform the child is completely all right and went back home. Thank you so much. Hi, I am Dr. Srikanth, Senior Consultant Pediatrician, Yashoda Hospitals, Secunderabad. Master Devansh Reddy Challa is a 1-year-old male child who presented to the pediatric OPD with complaints of fever, cough and shortness of breath. The child was evaluated via a chest X-ray, and the chest X-ray was found to show a slight mass, which was later on evaluated via the PET scan, and the PET scan confirmed that it was a neuroblastoma tumor. So the child was then evaluated further, and the oncology team was involved. Dr. Bharat sir came and he conducted a series of tests, which was later on required chemotherapy. So 6 cycles of chemotherapy were given, and then the child who had initially a mass which was impinged onto the kidney had a significant shrinkage in the size of the mass. Following which, Dr. Vikram Danturi sir, pediatric surgeon, had to remove the mass, and now the child is perfectly fine and is doing very well. And I would like to give a special thanks to the entire pediatric team, including the PICU team, Dr. Raghu, and including Dr. Bharat sir, oncology team, as well as the pediatric surgeon, Dr. Vikram sir, and also the head of the department, Dr. Ramesh sir. Thanks a lot. Hello, I am Dr. Bharat Vaswani, Senior Consultant Medical Oncologist and Hematologist. Regarding Devansh, when he came to us with the diagnosis of neuroblastoma, his age was only 7 months. The difficulty in these patients are being at such a young age, the critical organs, including liver, had not developed completely. So the dose that has to be given has to be titrated very carefully, because there are high chances of having complications, including febrile neutropenia and systemic complication, including nausea, vomiting. Regarding Devansh, the protocol that we used was an intermediate risk neuroblastoma protocol. This protocol consists of multiple drugs used at an interval of 3 weeks. The drugs that we used was carboplatin, etoposide, cyclophosphamide and adriamycin. These drugs are given at the interval of 3 weeks. So we gave him 4 doses of chemotherapy. In Devansh, there was a very good response to treatment that was assessed post-operatively. So post-operatively, all these immature elements had gone, and there were only mature neuroblast elements which were present. The prognosis of the disease is guarded. Post-operatively, the child is doing very well, and we have repeated the scan and there is no evidence of any cancer. And we are hoping that this remission continues and the patient should be hale and hearty. Hello, I am Dr. Raghupati, Consultant Pediatric Intensivist, Yashoda Hospitals, Secunderabad. So today I am going to talk about Devansh. Devansh presented to us with fever, decreased activity on first day. So when we checked his heart rate, it was 200 plus. So the rhythm was abnormal. The child had arrhythmia. Then his BP was also very high. So in this small age, rhythm disturbance, high BP. So we initially managed, stabilized. When we checked the X-ray, the size of the heart was very big. So then we did ultrasound. Ultrasound is showing huge mass in the abdomen and thorax. So for which we did CT scan. CT scan is also showing huge mass extending from thorax to abdomen. So there was a huge mass in the CT scan. So we took the child for CT guided biopsy. During the biopsy also, the child developed a rhythm disturbance. We managed it very well. Then after the biopsy proven, so the CT guided biopsy showed neuroblastoma picture, and it was extending the 2 body cavities. So very high risk case.
So because there was hypertension and rhythm disturbances, the child had multiple episodes of rhythm disturbances which required multiple drugs to control his SVT rhythm, and he required multiple drugs to control his hypertension. It was a very high risk case. We need to keep the child on multiple antihypertensive drugs and antiarrhythmic drugs. We have excellent team of doctors. We consulted our medical oncologist, Dr. Bharat Vaswani, a cardiologist, Dr. Aditya. We stabilized the child first, then we started chemotherapy. So as per COG group guidelines, child oncology group guidelines. So post chemotherapy, the kidney infiltration is gone, the tumor shrinked in size. Then we took the child to surgery. So post surgery it was uneventful. The PET scan is also normal after surgery. Biopsy post surgery showed the maturation of cells, which means the cancer is resolving. So post surgery we got a genetic test also done, which is N-mic and amplification. We sent N-mic gene amplification also, which is negative, which is a good prognostic factor. Luckily this child has all good prognostic factors. Including N-mic amplification negative, histopathology also favorable. So even biopsy also showing maturation, which is also a favorable sign. Age group is also very favorable in this child. Less than 18 months child, they will do better. The age at diagnosis was 6 months only. This is a rare case, so only few case reports are there throughout the world, like those small children presenting with neuroblastoma. So the child completely recovered. Post operative PET scan was normal, completely normal. So we are very happy. This is a teamwork which resulted in success of this child.